మనమందరం కూడా నిలబడి జీవము గల దేవుణ్ణి మనం ఆరాధించుకుందాము. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆ విధంగా నిలుచుండి ప్రభువుని మనం స్తుతించుకుందాము. హల్లెలూయా స్తోత్రము ఎల్లప్పుడూ తండ్రికే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా స్తోత్రము ఎల్లప్పుడూ యేసునికే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా స్తోత్రము పరిశుద్ధాత్మకే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరం మోకరించి ప్రభుని మనం స్తుతించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము మీ పాదముల చెంతకు మరొక ఆదివారమున మేము చేరడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని అద్భుతమైన రీతిగా కాచి కాపాడి ఈ క్రిస్మస్ సీజన్లోనికి మమ్మల్ని చక్కగా నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. అన్ని స్థలాలలో యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభువే దేవుడనే విషయాన్ని చాటి చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయన ద్వారానే ముక్తి, నిత్య జీవమని చాటి చెప్పే గొప్ప ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. దేవా, మమ్మల్ని అద్భుతమైన రీతిగా ఆయా స్థలాలలో ఆయా ప్రయాణాలలో మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి మమ్మల్ని ప్రభువా నడిపించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ప్రభువా మా దేవుడుగా ఉండి, మా యొక్క ప్రభువా కాపరిగా ఉండి, మా దుర్గముగా, మా శైలముగా, మా కోటగా, మా ఆపద్బంధువుడుగా, మా స్నేహితుడుగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. దేవా, అంత మాత్రమే కాదు, మీ పుణ్యకుమారుడని సుప్రభుని ఈ లోకానికి పంపించి మమ్మల్ని వెతికి రక్షించుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మాకిచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి, గొప్ప సమాధానాన్ని బట్టి, గొప్ప సంతోషాన్ని బట్టి, గొప్ప ప్రేమను బట్టి నాయనా మీకు వందనాలు స్తోత్రాలు. చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన గొప్ప ఆనందాన్ని
మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మీరు పరిశుద్ధాత్మను మేము విశ్వసించినప్పుడు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మ చేత ప్రతిదినము కూడా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క బిడ్డల యొక్క సహవాసాన్ని మాకు ఇచ్చారు, మీ గ్రంథాన్ని మాకు ఇచ్చారు నాయన. మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో అనేది మీ గ్రంథం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మాకు అన్ని వేళలో అన్ని విధాలుగా మీరు నిలబడినందుకు మీకు వందనాలు. భౌతికంగా ప్రతిదినం కూడా మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు, మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. మాకు ప్రభువా ప్రతి అవసరతను క్రీస్తు ఐశ్వర్యం చొప్పున మీరు తీర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు చేసిన మేళ్లకు, మీరు చేసిన ఉపకారములకు మేమేమి ఇవ్వగలం, ఏమిచ్చి మిమ్మల్ని స్తుతించగలం, ఏమిచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలము నాయన. మా జ్యేష్ఠ పుత్రులను మీకు అర్పించిన వేలాది నదులంత విస్తార తైలమును మీకు అర్పించిన అది స్వల్పం అని ఒప్పుకుంటున్నాము నాయన. దేవా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి మా నాలుక చాలదయ్యా. మీరు అంత గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి క్రైస్తవులారా లెండి ఈనాడు అనే పాటను స్క్రీన్ మీద వేస్తుండగా ఆ పాటను పాడుకుందాం. మనం క్రైస్తవులారా అనే పాటను మనం పాడుకుందాం. క్రైస్తవులారా లెండి ఈనాడు అనే పాటను పాడుకుందాం మనం. క్రైస్తవులారా లెండి ఈనాడు క్రీస్తు పుట్టెనచ్చు పాడుడి. ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆసక్తి పరులకి తీర్చుడి. క్రీస్తు మానవాళి తోడను వసింపవచ్చెనచ్చు పాడుడి. దూతగొల్ల వారికి ఈ రీతిగాను ప్రకటించేను. ఈ వేళ మహా సంతోషంబరు సువార్తని నింతును. దావీదు పట్టణమందు దినము దైవ రక్షకుడు జన్మించెను. ఆకాశ సైన్యము హర్షించుచు నీరాను పాడేను. సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనీయుడి. పరమ తండ్రి దయారసము నరులకెంతో ఆశ్చర్యము. నారవతారుడగు దేవుడు నిరంతరముగాను జీవించి నిర్దోషమైన ద్రోహ చూపించి విరోధులను ప్రేమించుచుండెను. శ్రీదూత సైన్యముతో మేమును వాద్యములు వాయించుచుందుము. ఈ దినమందునుద్భవించిన నా దివ్య కన్యను వీక్షింతుము. సదయుడైన యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందుము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 81వ చరణం నుంచి 88 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. 81వ చరణం నుంచి 88 వరకు ఉన్న చరణ భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను.
నేను పొగ తగులుచున్న సిద్ధెవలే నైతిని, అయినను నీ కట్టడలను నేను మర్చుటలేదు. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు తవ్విరి. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పాను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. చదవబడిన ఈ చరణ భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన వారరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం 119వ కీర్తన 81 నుంచి 88 వరకున్న చరణ భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగాన్ని మనం ఈ హీబ్రూ అక్షరమాలలో ఇది 11వ అక్షరమాల. ఇది 22 అక్షరాలలో ఇది 11వ అక్షరాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దీన్ని కఫ్ అని అంటారు. ఈ కఫ్ అనే అంటే ఇంగ్లీష్లో కే అని, లేకపోతే తెలుగులో కా అనేది మనం ఆలోచన చేయొచ్చు. దీంట్లో ఉన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఈ అక్షరాల్ని ఈ కే కఫ్ అనే అక్షరంతోనే 119వ కీర్తన ప్రతి చరణం ప్రారంభమవుతూ ఉంది. నేను పదే సార్లు చెప్తూ ఉన్న దేవుని లిఖితపూర్వకమైన ఈ వాక్యాన్ని చాలా గొప్ప వాక్యము అని చెప్పడానికి ఈ రచయిత చాలా సాయశక్తులు ప్రయత్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. అసలు ఈ కీర్తన ఎవరు రాశారో అనేది మనకు చాలా స్పష్టంగా తెలియదు. కానీ ఈ రచయిత మాత్రం చాలా అద్భుతమైన రచయిత, కీర్తనకారుడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహించనవసరం లేదు. ఈ కీర్తన రాసిన ఆ రచయిత చాలా అద్భుతంగానే ప్రతి 8 చరణాలను, ఆ చరణాలన్నీ కూడా ఏ అక్షరంతో ప్రారంభించాలో ఆ అక్షరంతో ప్రారంభించి చాలా చక్కగా వివరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇందులో కఫ్ అనే ఆ పదజాలాన్ని ఎక్కడెక్కడ కనబడుతుంది, కా అనే దాంతో ఎలాగ కనబడుతుందో, ఏ విధంగా ఆ కనబడుతుందో వాటిని అండర్లైన్ చేసుకోవడానికి నేను మొట్టమొదట ఉపద్ఘాతంలోనే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 81వ చరణాన్ని నుంచి మనం ఆలోచన చేస్తే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అని చెప్పాడు. ఆ సొమ్మసిల్లుచున్నది అనే మాటను హీబ్రూ భాషలో కలిత అనే పదజాలాన్ని ఉపయోగించాడు. కలిత అంటే సొమ్మసిల్లుచున్నది అనే మాట అర్థమిస్తుంది. ఆ తర్వాత 82వ చరణానికి మనం వెళ్దాం. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అనే మాటను కలు అనే పదజాలాన్ని హీబ్రూలో ఉపయోగించాడు. కనుక ఖచ్చితంగా ఈ పదాలను కాతోనే కఫ్ అనే పదజాలాన్ని ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. గనక దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమో అనేది 119వ కీర్తన ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అనంటే, ఈ 119వ కీర్తన ముగిసే సమయానికి రచయిత
రచయిత యొక్క పూర్తి సమస్యలన్నీ కూడా తొలగిపోలేదు, ఎంత మాత్రం కూడా తొలగిపోలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఎలాగా చూడగలం అనంటే అతను రాసిన ఆ చరణాలను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 161వ చరణానికి వెళ్తున్నాను. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అని వెంటాడుతూనే ఉన్నారు. అరే, ఇంత కీర్తనకాడు ప్రార్థన చేసుకుంటున్నాడు, చాలా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. అయినా తన సమస్యలు ఏమీ కూడా ఆ పరిష్కారం అయినట్లుగా, లేకపోతే సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్లుగా అనిపించడం లేదు. ఇంకా 169వ చరణాన్నించి యెహోవా నా మొర ఇంకా మొర పెడుతూనే ఉన్నాడు, నీ సన్నిధి వచ్చునుగాక అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. నా విన్నపములు నీ సన్నిధిని చేరనిమ్ము అని అన్నాడు. నీవు నీ కట్టడలను అని దేవుణ్ణి పదే సార్లు ప్రార్థన చేస్తున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. అంటే ఆ కీర్తనకాడికి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున మన జీవితాలలో ప్రార్థన చేసుకున్నాం, దేవునికి నమ్మకంగా జీవించాం, మా సమస్యలు తొలగిపోలేదు అని చెప్పేసి ఇంకెందుకు దేవుడు, ఇంకెందుకు వాక్యము అని చాలామంది వారి జీవితాలలో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయడం మానేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రచయిత మాత్రం ఆ పని చేయలేదు. అతని యొక్క మనసంతా కూడా ఇంకా దేవుని వాక్యంలోనికి వెళ్ళాలనే ఆ మనస్సు అతనికి కలిగింది. దేవుని గ్రంథంలోనికే నడిపించబడాలని కోరుకున్నాడు. దేవుని ప్రార్థన చేయాలనే ఆ మనస్సుతోనే ఉన్నాడు. అతడు దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ వచ్చాడు. అతను శ్రమల్లో ఉన్నప్పుడు మరింత దేవుని లేఖనాలలో మరింత శ్రద్ధ నిలిపి అధ్యయనం చేశాడు. ఇక్కడ పేర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్న 22 అక్షరాలలో ఇప్పుడు వరకు 10 అక్షరాలను మనం చూసి 11వ అక్షరాన్ని చూస్తున్నాం హీబ్రూలో. అంటే ఈ కీర్తనకు సగ భాగాన్ని మనం వచ్చేసాం. ఈ భాగంలో ఈ 81 నుంచి 88 వరకున్న చరణ భాగంలో మనం గమనిస్తున్నప్పుడు అతడు ఒక లోతైన ఒక అంధకారంలో ఉన్నట్లు అర్థమవుతుంది. తన బ్రతుకంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అతడు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అతనికి కావాల్సింది తిరిగి పునర్జీవము కావాలి. ఆ విషయాన్ని గురించి అవసరమని నన్ను బ్రతికింపుము అని చెప్పి ఈ కీర్తనకాడు చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఈ కీర్తనలో మనం గమనిస్తున్నప్పుడు ఈ 8 చరణాలలో ఉన్న భాగం అంతా కూడా చార్ల్స్ స్పర్జన్ అని ఒక గొప్ప ప్రసంగికుడు ఈ యొక్క కీర్తనకు ఏమిచ్చాడంటే, ఇది చాలా చీకటి భాగం. 119వ కీర్తన అంతటిలో ఇది చాలా చీకటి భాగం. ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఒక లోతైన పాఠం ఉందని అతడు తెలియచేశాడు. గర్విష్ఠులందరూ కూడా ఏం చేస్తున్నారు అనంటే, ఇక్కడ చదువుతున్నాను 119వ కీర్తనలోనికి వెళ్తే 85వ చరణంలో నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు అని అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, అక్కడ చదువుతున్నాను, నన్ను చిక్కించుకొనుటకై. ఈరోజు దేవుని వాక్యం కొరకు నమ్మకంగా నిలబడితే
నమ్మకంగా సమర్పించుకొని నిబద్ధత కలిగి బ్రతుకుతూ ఉంటే లోకస్తులు ఏమంటారు అనంటే, గర్విష్ఠులు, దేవుని వాక్యాన్ని అనుసరింపని వాళ్ళు, ఇంకెంతకాలం వాక్యం, ఇంకెంతకాలం భక్తి, ఇంకెంతకాలం. యోబు భార్య యోబును అన్నట్లుగానే ఉంటది. ఇంకెంతకాలం నీ యథార్థతను విడవకు ఉంటావు, ఇంకెంతకాలం బైబిల్ పట్టుకుంటావు. కానీ ఈ కీర్తనకారుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారు? నన్ను చిక్కించుకొనుటకై ఎక్కడ దొరుకుతా, ఇంత భక్తి చేసావు కదా, ఇంత ప్రార్థనకి వెళ్ళావు కదా, నీ సమస్యలే పరిష్కారం కాలేదని నిన్ను నిరాశపరిచేవాళ్ళు, నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు, నిన్ను కృంగదీసేవాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అది చాలా, అరే నిజమే కదా, అది యథార్థతను విడిచిపెట్టేస్తే మనం చాలా బాగుంటాం కదా, ఒక అబద్ధం ఆడితే బాగానే ఉంటాం కదా, ఒక సత్యం కొరకు జైల్లో ఎందుకు మగ్గిపోవాలి, ఒక్కసారి వదిలేస్తే ఆ యొక్క ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా. కానీ ఈ కీర్తనకారుడు దేవుని వాక్యం మీదనే తన మనసు పెట్టాడు, దేవుని వాక్యాన్ని మర్చిపోలేదు. అందుకే ఇక్కడ మాటలు చెప్తూ వచ్చాడు, ఇలాంటి జరుగుతున్నా సరే నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, నీ యొక్క కట్టడలను నేను మర్చిపోను, విడువను, అనుసరిస్తా అనే విషయాన్ని ఒక చక్కని తీర్మానం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. చూడండి 86వ చరణంలో నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, 87వ చరణంలో నీ ఉపదేశములు నేను విడువక, ఆ మాటలు విడువకయున్నాను. ఇంకా అంటాడు 88వ చరణంలో నేను శాసనములను నేను అనుసరించున్నట్లు. ఏదేమైనా సరే కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డంలా, దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు, దేవుని వాక్యం మీద ఆలోచన చేశాడు. ఈరోజు సంఘంలో కూడా, సమాజంలో కూడా కష్టాలు వస్తే దేవుని వాక్యాన్ని ప్రకటించడం మానేయకూడదు, దేవుని ప్రార్థించడం మానేయవద్దు, దేవుని వాక్యాన్ని చదవడం మానేయవద్దు. దేవుని వాక్యం మీద మనసు పెట్టడం చాలా అవసరం. చాలా కృంగుబాటులో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ జీవితం ఆదరింపబడదు, ఓదార్చబడదు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ఆదరించబడతావు. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు, ప్రార్థన మీద దృష్టి పెట్టు, నిరంతరము దేవుడితో మాట్లాడు. ఈ కీర్తనకారుడు అలాంటి చీకటిలో వెళ్తూ ఉంటే తన అనుభవాలు చెప్పాడు. సొమ్మసిల్లుచున్నది, క్షీణించుచున్నవి, సిద్ధవలే ఇతిని పొగబట్టేసి మసగబారిపోయాను, నల్లబడిపోయాను, అయినా నీ వాక్యం మాత్రం నేను మర్చిపోవడం లేదు. దేవునితో నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు. ఆ పని మనం కూడా చేయాల్సిందే. ఆ కీర్తనకారుడు మాత్రమే కాదు, గర్విష్ఠులు, శత్రువులు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ఇచ్చి మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, అర్థం చేసుకుంటూ, సమర్పించుకుంటూ ముందుకు సాగాడు. ఏ కష్టాలు, బాధలు, శ్రమలు వాక్యము నుంచి ఈ భక్తుణ్ణి, ఈ రచయితను తొలగించలేకపోయాయి, ఆపలేకపోయాయి. ఆ విషయాలను ఎవ్వరు నన్ను తొలగించలేకపోయారు, ఎవ్వరు నన్ను ఆపలేకపోయారు. ప్రియమైన వాళ్ళరా, కష్టాలు వస్తే బయటికి రాకుండా చేయొచ్చేమో, కానీ ప్రార్థన మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరు. మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు, స్టెఫెన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు, ఈ మాటలు బోధించకూడదన్నప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చేయగలిగాడు.
ప్రజలందరూ దాగుని మేడగదిలో మార్కు తల్లి అయిన ఇంటిలో ప్రార్థన చేయగలిగారు. జైల్లో వేసేశారు, కానీ ప్రార్థన మాత్రం ఎవరు ఆపలేరు. వాక్యాన్ని ఆపలేరు, ప్రార్థనను ఆపలేరు. ఇదంతా కూడా బోధించకూడదు, ప్రకటించకూడదు, ప్రార్థన చేయకూడదు అని ఈ ప్రజల యొక్క భ్రమ. ఎవ్వరు ఏమి ఆపలేరు. ఈ కీర్తనగాడు చాలా స్పష్టంగా చెప్పాడు, మనం నివసిస్తున్న ఈ లోకం, వారు దేవుణ్ణి పట్టించుకోరు, దేవుని వాక్యాన్ని పట్టించుకోరు, దేవుని వాక్యాన్ని ఖాతరు చేయరు. నీతియుక్తమైన జీవితం అసలు అవసరమే లేదు, సత్యమే అవసరం లేదు. వారికి కావాల్సింది అధికారం, పదవి, భోగాలు, ఇవే ప్రాముఖ్యం వాళ్ళకి. ఈ లోకంలో పదవి, ధన వ్యామోహాలతో ఉన్న లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. వారంతా మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు. వారికి ఎందుకు దుఃఖాన్ని కలిగి, వారు దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోలేరు, ప్రార్థనను అవగాహన చేసుకోలేరు. మనం ఎన్ని వచ్చినా వాక్యము, ప్రార్థన మన జీవితాల్లో నుంచి మనం తొలగిపోకూడదు. దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. బహు జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ కీర్తనకాడు 81 నుంచి 88 వరకు 4 భాగాలుగా విభజించి చెప్పాడు. నన్ను వాక్యము చదవకుండా, అనుసరించకుండా ఎవరు ఆపలేరు, నేను ప్రార్థించకుండా ఎవరు ఆపలేరు అని చెప్పి 4 కీలకమైన భాగాలు విభజించి ఈ కీర్తనకారుడు చాలా చక్కగా చెప్పాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎలాగ అనుసరించాలో, దేవుని వాక్యం కొరకు ఎలాగ సమర్పించుకొని జీవించాలో ఈ రచయిత అద్భుతమైన విషయాలు తెలియజేశాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించిన ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఒక్కసారి తలను వంచుదాం. ప్రభువా, కష్టం వచ్చినప్పుడు ఎన్నిసార్లు నీ వాక్యాన్ని నేను విడిచిపెట్టాను. కష్టం వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన మానేశాను. ఈ కీర్తనకాడు మానేలేదయ్యా, ఈ రచయిత మానేలేదు. భయంకరమైన పరిస్థితి గుండా సొమ్మసిల్తూ, క్షీణిస్తూ, పొగ తగులుచున్న సిద్ధేవలే అయిపోతున్నా నీ వాక్యాన్ని నేను మరవడం లేదు అని చెప్పగలిగాడు. ఈరోజు అలాంటి అనుభవం అనేది నీ జీవితంలో ఉందా? అసలు ఒక్కసారి నువ్వు కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. ఎన్నిసార్లు విడిచిపెట్టావు? బాధ వస్తే విడిచిపెట్టేసావు, శ్రమలు వస్తే విడిచిపెట్టేశావు. ఎంత దూరం అయిపోయావు దేవునికి. ఈ కీర్తనకాడు శ్రమలు వచ్చిన కొలది దేవుడికి సమీపంగా అయ్యాడు, దేవునికి చేరుక అయ్యాడు, దేవుని చేత ఆదరింపబడ్డాడు, దేవుని చేత బలపరచబడ్డాడు. ఈ రోజున దేవుని వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోతే నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు చవి చూడలేవు. ఈ కీర్తనకాడు దేవుని శక్తిని, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించగలిగాడు. ఈరోజు దేవా, నాకు అలాంటి జీవితం ఇవ్వు నాయనా, అలాంటి జీవితం ఇవ్వని ఎవరికి వాళ్ళమే సమర్పించుకుంటూ దేవునికి ఆ యొక్క యోగ్యంగా ప్రభుకి చెప్పుకుందామా? ఈ సమయంలో మనం అందరం కలిసి ఒక చక్కని ఒక పాటను పాడుకుందాం. దేవా, నీ నామము బలమైన నీ నామము అని దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం కలిసి స్తుతిద్దాం.
దేవాని నామం బలమైనది నీ నామం దేవాని నామం బలమైనది నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం ప్రకటనలు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయంకాలము 5 గంటలకు తెర్లాంలో క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఉంటుంది. సాయంకాలం 5 గంటలకు 7:30 గంటలకే అక్కడ ముగిస్తాం. ఈ విషయాన్ని రావాల్సిన వాళ్ళు పాల్గొవాలనుకున్న వాళ్ళు సరిగ్గా 5 గంటలకే ఆ స్థలంలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మంగళవారం సమయంలో ఆ యొక్క మన క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది గనక ఇది గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అది కూడా మనం 6 గంటలకే ప్రారంభించుకుందాం. స్థానికంగా ఉంటున్నాం గనక త్వరగానే చీకటి పడుతుంది. 6 గంటలకే మనం కూడుకుందాం. మరి బుధవారం సమయంలో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. 10 గంటలకు ఆరాధనకు కూడుకుంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. 25వ తారీఖున క్రిస్మస్ ఉంటుంది. అది 10 గంటలకు ఆరాధన ఉంటుంది. శుక్రవారం యథావిధంగా సంఘ సహవాస ప్రార్థన ఉంటుంది. శనివారం తిరిగి మరి సండే స్కూల్ టీచర్స్ ఏంటి అలాగే క్వైర్ వారు ప్రార్థన చేసుకుని వారు సిద్ధపడతారు. వచ్చే ఆదివారం యథావిధంగానే మనకు 9:30 గంటలకే ఆరాధన ఉంటుంది. 7 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. ఇది ఈ కార్యక్రమాలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. అదే సమయంలో తెర్లాంలో మరి 7:30 గంటలకు క్రిస్మస్ ఆరాధన 7:30 గంటలకు ఉంటుంది. మరి యథావిధంగానే మన దగ్గర 10 గంటలకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవి ప్రకటనలు. మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము
8 నుంచి 20 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ చదువుకునే టైంలో పిల్లలందరూ కూడా వారు జూనియర్ సండే స్కూల్కి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 20 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకునే ముందు మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మనం అందరం కూడా నిలబడి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనే పాటను ఇంగ్లీష్లోను తెలుగులోను మనం పాడుకుందాం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 20 వరకు ఉన్న వచన భాగాన్ని చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దానికిదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని కూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నేను ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సీజన్లో నేను చాలా వింటూనే ఉన్నా. ఈరోజు నాతో ఏమి మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారు, ఏమి నాతో మాట్లాడాలని మీరు ఉద్దేశపడుతున్నారో నాకు తెలియజేయ్యా, నాకు తెలియజేయని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు ఒక నూతనమైన వర్తమానంతో, నూతనమైన సందేశంతో నేను ఈ స్థలం నుంచి వెళ్ళాలి. ఒక గొప్ప నిరీక్షణతో వెళ్ళాలి. నేను గొప్ప పరివర్తనతో, గొప్ప సమర్పణతో నేను వెళ్ళాలి. నాయన, నాతో మాట్లాడు. ఎన్నో క్రిస్మస్లు నా జీవితంలో గడిచిపోయాయి. ఈ క్రిస్మస్ సీజన్లో ఎన్నో స్థలాలలో వాక్యం విన్నాను. ప్రతి సెంటర్లో విన్నా. ఈరోజు నాతో నువ్వు ఏమి మాట్లాడాలని నువ్వు ఇష్టపడుతున్నావు నాకు తెలియచేయి. ఎవరికి వాళ్ళమే మన హృదయాలు ప్రభు వైపు తిప్పుకుందాం. మన చెవులు, మన కనులు, ప్రభువా నాతో మాట్లాడు. ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన.
మీ పరిశుద్ధ లేఖనంలో నుంచి తేటగా స్పష్టంగా మాకు అర్థమయ్యేటట్టు మీరే మాట్లాడండి. మేము గ్రహించడానికి మంచి వివేచనను మాకు ఇవ్వండి. ఎవరం కూడా అనాలోచనగా ఉండకుండా దేవుని వాక్యం మీద మా మనస్సు నిలిపి దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ మా జీవితాలకు అన్వయించుకుంటూ వినడానికి మాకు సహాయం చేయండి. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి మీరే మహిమ పొందండి. మీ వాక్యము శక్తిగలది. మీ వాక్యము కార్యమును చేసే వాక్యం, మా జీవితాలను కట్టే వాక్యం, మా జీవితాలను సరిచేసే వాక్యం. మీరు మీ వాక్యము చేత మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఇలాగ చేరి ప్రభువును ఆరాధించడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా ఆయా గ్రామాల్లో నుంచి, ఆయా పల్లెల్లో నుంచి, ఆయా ఉద్యోగాల్లో నుంచి అందరూ కూడా తమ తమ సొంత పట్టణాలకు వచ్చి క్రిస్మస్ని చేసుకోవాలి, వారి తల్లిదండ్రులతో, వారి మిత్రులతో, వారి బంధువులతో క్రిస్మస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అనేక మంది అనేక రీతిలుగా ప్రయాణాలు చేసి వారు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసినప్పుడు క్రిస్మస్కి మీరు వస్తూ ఉన్నారా అని అంటే, క్రిస్మస్కి మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, మా ఊరి ప్రజలతో, మా గ్రామ ప్రజలతో క్రిస్మస్ని చేసుకోవాలనుకుంటున్నాం అని అంటాం. పండుగ వస్తే, ఈ క్రిస్మస్ పండుగ వస్తే కుమారులు వారి తల్లి ఇంటికి రావడం, అల్లుళ్ళు అత్తగారి ఇంటికి రావడం, ఆయా స్థలాల్లో నుంచి వారు ప్రయాణాలు చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకోవడానికి వారు వారికి అనుకూలమైన ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? చాలామంది పట్టణాలకు వెళ్ళారు, కొన్ని పెద్ద సంఘాలకు వెళ్ళి ఆ క్రిస్మస్లో అద్భుతమైన క్రిస్మస్ జరుగుతూ ఉంది అనుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పాల్గొనడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి చాలా బాగా జరిగింది అని అనుకుంటాం. క్రిస్మస్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? మొదటి క్రిస్మస్లో దూత చెప్పినప్పుడు ఆ క్రిస్మస్కి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్తలో 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణమందు. దావీదు పట్టణం ఏ పట్టణం అది? మీరు కింద 15వ వచనానికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల కాపరులు చెప్పిన మాట ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. జరిగిన ఆ సంఘటనలు ఏంటి? వారి యొక్క స్పందన ఏంటి? క్రిస్మస్కి ఎక్కడికి వెళ్ళాలి? క్రిస్మస్కి ఏదో వారు వార్త విని, సువర్తమానం విని వాళ్ళు స్పందించకుండా అక్కడే కూర్చోలేదు. క్రిస్మస్ అంటే ఖాళీగా కూర్చోవడం కాదు. క్రిస్మస్ అంటే ఏదో
నిర్లిప్తంగా ఉండడం కాదు, నిర్లక్ష్యంగా ఉండడం కాదు. క్రిస్మస్ అంటే మనకు ఒక ప్రయాణం ఉంది. క్రిస్మస్కి వెళ్ళాల్సిన స్థలం ఉంది. వారు మొదటి క్రిస్మస్లో గొల్లలు లేకపోతే గొర్రెల కాపరులు వాళ్ళు చెప్పిన విషయాన్ని చూడండి. 15వ వచనంలో, మనం బెత్లెహేమునకు వరకు వెళ్ళి చూద్దాము. ఎవరిని చూడ్డానికి? ఎందుకు బెత్లెహేమునకు వెళ్ళాలి? ఇంకెక్కడికో వెళ్ళనవసరం లేదా? అక్కడికేనా? బెత్లెహేమునకు వెళ్దాం. బెత్లెహేము యొక్క ఎందుకు బెత్లెహేము? బెత్లెహేము ఏంటి అసలు? బెత్లెహేము అంటే మనం చూసాం, అల్పమైన గ్రామం, ఒక చిన్న స్వగ్రామము. యూదా బెత్లెహేమా, నువ్వు అల్పమైన అనే విషయం, చాలా చిన్న కుగ్రామము. అక్కడికి వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్తేనే యేసును చూస్తామా? యేసుని కనుగొంటామా? ఎక్కడికి పట్టణానికి వెళ్తే, కన్నవారి ఇంటికి వెళ్తే, అత్తగారి ఇంటికి వెళ్తే యేసుని కనుగో. బెత్లెహేమునకు వెళ్తేనే కనుక్కుంటావు. ప్రియమైన వారడా, బెత్లెహేము యొక్క వాస్తవాలు మన జీవితంలో కావాలి. ఏదో బెత్లెహేమునకు వెళ్ళడం కాదు, బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని వారు స్పందించారు. వాళ్ళ అనుభవాలు ఏంటి అసలు? బెత్లెహేము యొక్క ప్రాముఖ్యత మన జీవిత వాస్తవాల్లోకి రావాలి. ఏదో బెత్లెహేముకు వెళ్ళడం అంటే అది వాస్తవం కావాలి. ఈ రోజున క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తున్నావో? క్రిస్మస్ అంటే విందులు, క్రిస్మస్ అంటే డాన్స్లో, క్రిస్మస్ అంటే ఇవే ఈ లోకం యొక్క విషయాల్లోనే ఉన్నాం. బెత్లెహేమునకు వెళ్ళు. వీరు వెళ్ళింది పట్టణానికి వెళ్దాం, ఏదో మజా ఉడాయిస్తాం అనుకోలే. బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండి. ఏంటా బెత్లెహేం? ఎందుకు వెళ్ళాలి బెత్లెహేం? ప్రియమైన వారడా, బెత్లెహేము అనే ఈ పదజాలాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రిస్మస్లో బెత్లెహేమునకు ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్నకు సమాధానం బెత్లెహేమునకు వెళ్తాను. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, వింటున్న వాళ్ళందరూ కూడా క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే చెప్పాల్సిన జాబ్ ఏంటంటే బెత్లెహేమునకు వెళ్తున్నా అని చెప్పాలి. పదండి బెత్లెహేమునకు వెళ్దాం. మనం దేవుని యొక్క వాక్యంలో, బైబిల్లో పాత నిబంధనలో నుంచి ఇంకా క్రొత్త నిబంధన రాలా. క్రొత్త నిబంధన పుస్తకాలు రాలేదు, పాత నిబంధననే ఉంది. పాత నిబంధనలోనికి వెళ్దాం. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదట యాకోబు 20 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేశాడు. ఆ కొలువు చేసిన ఆ సంఘటన మనకు ఆది కాండంలో కనబడుతుంది. బెత్లెహేములో మొదటి వాస్తవం అనేది ఆ పదజాలం ఆది కాండంలోనే కనబడుతుంది. ఆ స్థలం ఎటువంటి స్థలం? గుండె పగిలిపోయే స్థలం అది. ఒక దుఃఖంతో ఉండే స్థలం అది బెత్లెహేము. ఈరోజు చెప్పు, బెత్లెహేమునికి వెళ్దామంటే ఎందుకు వెళ్దామండి? గుండె పగిలే వార్తలు వినడానిక, చూడడానిక, కనడానిక? ఎందుకు బెత్లెహేము అనే ప్రశ్న మీ మనసులోకి రావచ్చు. ప్రియమైన వారరా, క్రిస్మస్లో సంతోషించాలి కానీ, ఆనందించాలి కానీ, ఇదిగో ప్రజలందరికీ
సంతోషకరమైన శుభవర్తమానం. ఇది బెత్లెహేములో మొట్టమొదట మనం ఈ యొక్క భాగాల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్నాం. కానీ ఆదికాండంకి వెళ్తే గుండె పగిలిపోయిన సంఘటన అది. ఈ రోజున చాలామంది బాధల్లోనే ఉన్నారు. గుండె నిండుగా బరువెక్కిపోయింది. హృదయం పగిలిపోయిన సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. ఏంటది? యాకోబు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఏశావు చంపేస్తాడు. ఇస్సాకుని మోసగించి ఆశీర్వాదాలను పొందేశాడు. నేనే ఏశావు అని చెప్పి నన్ను దీవించమని చెప్పాడు. ఇస్సాకు ఆ భోజనము చేసి దీవించాడు. ఆ విషయం తెలిసింది ఏశావుకి. ఏశావు తెలియగానే నేను వేటాడి తీసుకొచ్చిన మాంసం ఇదిగో అని చెప్పినప్పుడు యాకోబు వచ్చి నీ ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయాడంటే ఏశావుకి కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాడు. ఆ మాట విని యాకోబు ఇంట్లో నుంచి పారిపోయాడు. ప్రియమైన వారడా, అతని జీవితంలో యాకోబు పారిపోయాడు. కానీ జీవితం ఏమీ సాఫీగా సాగిపోలేదు. ఫరో దగ్గర నిలబడినప్పుడు అంటాడు, యాకోబు నీ జీవిత కాలం ఏంటి, ఎంత వయసు అంటే అతడు ఇచ్చిన జాబ్ ఏంటో ఒక్కసారి నేను చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు రాయబడిన విషయాలు 44వ అధ్యాయంలోనికి వెళ్తే, నేను చాలా ప్రయాణం చేశాను, కానీ నేను జీవించిన సంవత్సరాలు 47వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను, దుఃఖముతోనే ఉండిపోయాయి నా జీవితం. బెత్లెహేం అంటావేంటి? బెత్లెహేం అంటే నా గుండె పగిలిపోతుంది అని యాకోబు అంటున్నాడు. ఎందుకు పగిలిపోతుంది గుండె? యాకోబు లాబాను రెబెకా యొక్క సహోదరుడి కూతుర్ని చేసుకోవాలని అక్కడికి వెళ్తాడు. లాబాను ఇంటికి వెళ్తాడు. లాబాను ఇంటికి వెళ్ళి అతడు 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. కొలువు చేసిన తర్వాత నా కొలువు తీరిపోయింది, నువ్వు చెప్పిన సంవత్సరాలు అయిపోయి నాకు నీ కుమార్తెని ఇమ్మంటే అక్కడ కూడా మోసపోయాడు యాకోబు. యాకోబు లేయాని లాబాను ఇచ్చి మోసగిస్తాడు. తను ప్రేమించింది ఫస్ట్ సైట్, మొదటి చూపులో ప్రేమించింది తన మామ కూతురైన రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ అంటే ఎంతో ఇష్టం. నువ్వేంటి ఇలాంటి మోసం చేశావు? నువ్వు ఇంకా కొలువు చేయి 7 సంవత్సరాలు, ఈ రాహేల్ను కూడా నీకు ఇచ్చేస్తాను. యాకోబు ఆ విధమైన మోసపోవడం చేత 2 భార్యలు వచ్చారు. ఆ 2 భార్యలు వచ్చి దేవుని యొక్క వాక్యంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రాహేల్ని యాకోబు ప్రేమించిన విధానం అమితంగా ప్రేమించాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఏ రాహేల్ని ప్రేమించాడో రాహేలుకి పిల్లలు లేక ఉంది. దేవుని యొక్క వాక్యంలో 30వ అధ్యాయంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి, పిల్లలు లేరు, తన భర్త దగ్గరికి వెళ్ళి
నాకు గర్భఫలం ఇవ్వు, లేనట్లయితే నేను చస్తా. పిల్లలు కావాలి. ఎందుకు పిల్లలు కావాలి? పిల్లలు లేకపోతే ఆ స్త్రీకి తన ధర్మంలో అర్థం ఉండదని చెప్పేసి పిల్లల కొరకు పాత నిబంధనలు ఆరాటపడ్డారు వాళ్ళు. రాహేలు వెళ్ళి పిల్లల కొరకు అడిగింది. దేవుడు పిల్లల్నిచ్చాడు. మొదటి కుమారుడు యోసేపునిచ్చాడు. ఇక తిరిగి రాహేలు మరొకసారి గర్భవతి అయింది. గర్భవతి అయి అప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. యాకోబు అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న రాహేలు ఇప్పుడు రెండవ కుమారుడిని కంటూ ఉంది. రండి, ఇప్పుడుకి రండి. ఆదికాండ 35వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎక్కడుంది అనంటే 16వ వచనం నుంచి మనకు కనబడుతుంది. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో, ఎఫ్రతా మార్గములో అని అన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ప్రసవ వేదన పడుతున్న స్థలం అది. ఏ స్థలం అది? కిందకి రండి, ఇంకా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆమె ప్రసవ వేదన వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదిగో ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామేను అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమును ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. ఏంటా సంఘటన? ఏమొచ్చింది కష్టం? బెత్లెహేములో జరిగిన సంఘటన ఒక బాధాకరమైన సంఘటన, ఒక దుఃఖకరమైన సంఘటన. ఒక తల్లి చస్తున్న స్థలం, ఒక కుమారునికి తల్లి లేని బిడ్డను అనాథిగా విడిచిపెడుతున్న స్థలం అది. బెత్లెహేమునకు వెళ్దామన్నావు, ఏం వెళ్దాం? అది దుఃఖం, అది బాధ, ఎడబాటు, అనాథ స్థలం. బెత్లెహేముకు అందుకు వెళ్దామా? ప్రియమైన వారడా, బెత్లెహేమునకు వెళ్దాం. యాకోబు తన జీవితంలో బేతేలు దగ్గర తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. 32వ అధ్యాయంలో దేవునితో పోరాడాడు, అడిగాడు, ప్రభువా నువ్వు నన్ను దీవించాలి, ఆశీర్వదిస్తేనే కానీ. దేవుడు దీవించాడు. ఏంటిది? ఇప్పుడేంటిది? ఆమె చనిపోతూ అన్నది, కింద చదువుతున్నాను తెలుగు అక్షరాలలో, తెలుగు అర్థాలలో చూడండి. నా దుఃఖ పుత్రుడు బెనోని అనంటే నా దుఃఖ పుత్రుడు. గుండె పగిలిపోతున్న ఆ సంఘటన, గుండె పగిలిపోయిన నిరాశ. రాహేలు చచ్చిపోతూ ఉన్నది, ప్రాణం విడుస్తున్నప్పుడు అన్నది, బెనోని నా దుఃఖ పుత్రుడు. యాకోబు ఒకవేళ నిజంగా ఆ పిల్లవాడిని బెనోని 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 అంటే యాకోబు ఏమనుకోవాలి? అరే, నా ప్రియమైన భార్యను మింగేసినోడా, నా భార్యను మింగేసినవాడా. ఆ పేరుకి ఆ పేరు రాకూడదు.
ఆ కుమారుని చూచినప్పుడు ఎప్పుడు కూడా అదే గుర్తుంటుంది. ఒకసారి ఊహించండి, ఈరోజు కొంతమందిని చూస్తున్నప్పుడు అరే ఇదే జ్ఞాపకం వస్తుంది, వీడు పుట్టినప్పుడు వీడి తల్లి చనిపోయింది. ఆ బాధ. నీ పేరేమిటి అని అంటే దుఃఖపుత్రుడను అని చెప్పుకోవాలి. నేను జన్మించినప్పుడు నా తల్లి చనిపోయింది. యాకోబుకైతే విశ్వాసంతో ఆ కొడుకుకి ఆ పేరు పెట్టాలనుకోలే. ఏ పేరు పెట్టాలనుకున్నాడో కింద చూడండి, బెన్యామీను అన్నాడు. కింద ఫుట్ నోట్లో చూడండి, కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు. ఆ మాటలు ఏ స్థలంలో గుండె పగిలి రోదిస్తున్న స్థలంలో దుఃఖపుత్రుడు. ఆ బెత్లెహేములోనే నీ దుఃఖాన్ని నా దుఃఖాన్ని భరించడానికి దుఃఖపుత్రుడుగా ఆయన పుట్టాడు. కేవలం దుఃఖంలోనే ఉంచేలేదు. యాకోబు యొక్క విశ్వాస ప్రదర్శనలు చూస్తే కుడి చేతి పుత్రుడు యేసు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు. నీ దుఃఖ నివారణ చేస్తే ఆ బెత్లెహేమునకు వెళ్దాం. గుండె పగిలిపోయింది. దుఃఖపుత్రుడు యేసు ప్రభువారు మన వ్యసనములను భరించెను, వహించెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో గుండె పగిలిపోయిన సంఘటనలు నీ జీవితంలో ఉన్నాయా? రోదిస్తున్నాయేమో. స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే చాలా దేశాలలో ఈ క్రిస్మస్ సీజన్లో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో. నిరాశ, నిస్పృహ. మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు రాహేలు తన పిల్లల కొరకు ఏడుస్తుంది. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, తన పిల్లల కొరకు రోదిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు. ఇది యెరెమీయా ప్రవక్త చెప్పిన మాటలు. అక్కడ చెప్పాడు, అని ప్రవక్త అయిన యెరెమీయా ద్వారా చెప్పబడినవి నెరవేరు రోదిస్తుంది. తన పిల్లల విషయంలో యేసు ప్రభువారు కూడా యెరూషలేమునకు వెళ్ళినప్పుడు కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలని యేసు వస్తే ప్రజలు చేర్చుకోవాలా. ఆ పట్టణాన్ని చూచి ఆయన ఏడ్చాడు. ఆయన ఈ రోజున ప్రియమైన వారరా, నీ కోసం ఆయన ఏడవడానికే వచ్చాడు. నీ దుఃఖాన్ని తీసివేయడానికే వచ్చాడు. క్రిస్మస్ అంటే దుఃఖం. బెత్లెహేములో దుఃఖం, ఏడ్చు, హత్యలు జరిగాయి. అక్కడ మనం చూస్తున్నాం, హేరోదు రాజు పిల్లల్ని చంపేశాడు. ఏడ్పు, బాధ. అయితే బెత్లెహేమ్ ఇస్తుంది ఇప్పుడు సందేశం ఏంటంటే, అప్పుడు ఇచ్చిన సందేశం గుండె పగిలిపోయింది. ప్రేమ నిరాశలోనికి వెళ్ళిపోయిన ఈ యొక్క పరిస్థితిలో ఇప్పుడు బెత్లెహేమునకు వెళ్తే నీ దుఃఖానికి నివారణ ఉంది. నిన్ను విడిపించడానికి ప్రభువు వచ్చాడు. ఆయన నీ కోసం కల్వరి శిలలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన నీ కోసం ప్రసవ వేదన పడ్డాడు. ఆయన
లూకాసు ఆ యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. 21, 22 వచనాల్లో, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చాను గనుక ఆమె ప్రసవవేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టాను సంతోషము చేత. ఎందుకు సంతోషం? యేసు ఈ లోకానికి పుట్టాడు నీ దుఃఖాన్నంతటినీ తీసేయడానికి. కుడి చేతి పుత్రుడు, దుఃఖపుత్రుడు కాదు, ఆయన సిలువలో నీ కోసం దుఃఖాన్ని భరించి వహించి నిన్ను విడిపించే ఆ గొప్ప రక్షకుడు. అందుకే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన నీ వ్యసనములను వహించాను, భరించాను, నీ దుఃఖాన్నంతటినీ కూడా తొలగించడానికి బెత్లెహేమునకు వచ్చాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము. నీ దుఃఖ నివారణ కావాలంటే బెత్లెహేంకి రా. ప్రియమైన వారరా, ఇలాగ బెత్లెహేమును గురించి ఆలోచన చేస్తే అద్భుతమైన బెత్లెహేము ఎందుకన్నాడు వాడు? బెత్లెహేమునకు చూద్దాము, వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు వారు ప్రోత్సహించుకున్నారు, చెప్పుకున్నారు. వెళ్దాం. ఎందుకు వెళ్దాం? బెత్లెహేములో ఏముంది? ఏ దుఃఖమైతే ఉందో ఆ దుఃఖాన్ని నివారణ చేయడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. 2వ సంఘటనకు వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి పాత నిబంధనలో వెళ్దాం. మనం రూతు గ్రంథంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో కనబడుతుంది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి. బెత్లెహేం అంటే ఏంటి? ఇక్కడ చూస్తున్నప్పుడు బెత్లెహేం యొక్క నామకరణం ఏంటంటే రొట్టెల గృహము, హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటారు. ఇప్పుడు హౌస్ ఆఫ్ బ్రెడ్ దగ్గర, రొట్టెల గృహం దగ్గర రొట్టెలు లేవు. బెత్లెహేం అంటే ఏంటి అనంటే పాత నిబంధనలో ఆకలి, కరువు. ప్రియమైన వారరా, ఎందుకు ఈ కరువు అంతా కూడా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారు తిరిగారు. న్యాయాధిపతులు అనే విషయాన్ని ప్రారంభించినప్పుడు వెనకాలకి వెళ్తే న్యాయాధిపతుల గ్రంథం ఉంది. 25వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తనకిష్టం వచ్చినట్లు వాడికి ఎవడికి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించాడు, ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు వెళ్ళాడు. దేవుణ్ణి పట్టించుకోలేదు, విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. పాపముతో నిండిపోయింది, తిరుగుబాటు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఆ కారణం చేతనే బెత్లెహేములో కరువు వచ్చింది. ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, పారిపోయారు, బెత్లెహేములకు విడిచి వెళ్ళిపోయారు. కానీ బెత్లెహేం అంటే కరువు. తర్వాత నయోమికి అర్థమైంది. 6వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఆహారం ఇచ్చేది. ఈ రోజున ప్రియమైన వారరా, చాలా మందికి కరువు అంటే తెలియకపోవచ్చు. ఈ లోకంలో చాలా చాలా కరువులు ఉన్నాయి. ఒక కరువు వస్తుంది, ఆ కరువును మాత్రం చాలా భయంకరమైన కరువు. ఆమోసు గ్రంథంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయం 11వ వచనంలో, రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన, అన్నపానముల వలన కాదు,
దేవుని మాట వినకపోవటం వలన కలుగు శాపముగా ఉండును. ఎందుకు శాపము? ఎందుకు ఈ కరువు? బెత్లెహేములో కరువు వచ్చింది. ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు బెత్లెహేములోనే పుట్టారు. పాత నిబంధనలో కరువు, ఆకలి. యేసు ప్రభువారు ఎందుకు బెత్లెహేముకు వెళ్ళాలి? మన ఆకలిని తీర్చుకోవడానికి వెళ్ళాలి బెత్లెహేముకు. ఆయన నేనే జీవాహారము అని అన్నాడు. యోహాను సువార్త 6:51 నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ రొట్టెను, ఈ ఆహారమును తినువాడు ఎప్పటికీ ఆకలి కొనడు. ఏ కరువులో బెత్లెహేం అంటే కరువు. ఇప్పుడెందుకు? యేసు పుట్టాడు, యేసు జన్మించాడు, జీవాహారంగా ఆయన వచ్చాడు. ఆయన ఎంత అద్భుతమైన విషయం. యేసు ప్రభువారు అందరి ఆకలిని తీర్చారు. ఆయన 3 రోజులు దేవుని వాక్యం వింటే కూర్చోండి, 5,000 మందికి భోజనం పెట్టాడు, 4,000 మందికి భోజనం పెట్టాడు. ఆయన జీవాహారం. ఆయన ఈ రోజున బెత్లెహేం అంటే అది మర్చిపోయాం. అరే, బెత్లెహేం అంటే గుండె పగిలిపోయిన స్థలం, ఆకలి స్థలం అని మర్చిపోయాం. మన జ్ఞాపకం రాదు. బెత్లెహేం అంటే యేసు పుట్టాడనే తెలుసు, కానీ ఎందుకు పుట్టాడో తెలియదు. ప్రియమైన వారా, 3వ సంఘటన గురించి మనం ఆలోచన చేద్దాం. బెత్లెహేం ఏంటి? బెత్లెహేంలో ఏం జరిగింది అసలు? బెత్లెహేంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనది. మీరు రూతు గ్రంథంలోనికే వెళ్తే ఆ బెత్లెహేంలో జరిగిన విషయాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. వారు బెత్లెహేమునకు వచ్చారంట. నేను చదువుతూ ఉన్నాను, చూడండి. రూతు గ్రంథము 1:19 వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు బెత్లెహేమునకు వచ్చారంట. ఆ బెత్లెహేములో జరిగిన విషయం ఏంటి? రూతు గ్రంథం అంతా కూడా ఒక్కసారి ఒక టూకీగా మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నా. బెత్లెహేం ఎందుకు బెత్లెహేంకి వెళ్ళాలి? బెత్లెహేంలో రూతు యొక్క ప్రేమ గాథ ఉంది. 1వ అధ్యాయం అంతా కూడా ఏడ్పే. నయోమి భర్త పోగొట్టుకుంది, కొడుకుల్ని పోగొట్టుకుంది, విధవరాలైపోయింది, కోడళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. ఏడ్పు. ఇద్దరు కలిసి అత్తను పట్టుకుని ఏడ్చారు. చెప్పింది నయోమి, ఇంటికి వెళ్ళిపోండి. ఏడ్చారు. ఓర్పా ఏడ్చి విడిచి వెళ్ళిపోయింది. రూతు ఏడ్చి హత్తుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీతోనే వస్తానని బెత్లెహేమునకు బయలుదేరింది. ఎందుకు బెత్లెహేమునకు రావాలి? ఎందుకు బెత్లెహేమునకు రావాల్సిన అవసరత ఏంటి? ఒక అన్యజనురాలు, మోయాబురాలు బెత్లెహేమునకు ఎందుకు వెళ్ళింది? బెత్లెహేమునకు వెళ్ళి ఏం చేసింది? 2వ అధ్యాయంలోనికి వెళ్తే రూతు పరిగెలు ఏరుకుంది. కోతకాలం రోజున పరిగెలు ఏరుకుంటూ అందులో పొలంలో పని చేయడం ప్రారంభించింది. 3వ అధ్యాయంలో పిల్లలు లేని స్త్రీకి సమీప బంధువులు ఒకరు పెళ్లి చేసుకుని సంతానాన్ని కలిగించాల్సిన బాధ్యత సమీప బంధువుడికి ఉంది. ఆ విషయం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయంలో సమీప బంధువుడు వచ్చి మోడుపోయిన జీవితం, నిరాశతో కూడిన జీవితం,
విధవరాలైన జీవితం, దిక్కులేని జీవితానికి ఎవడా సమీప బంధువుడు? ఎవడు విడిపిస్తాడో? మీరు 4వ అధ్యాయంలో సమీప బంధువుడైన బోయాజు వివాహం చేసుకున్నాడు. బెత్లెహేములో ఏం జరిగింది? ఒక సంతోషకరమైన సంఘటన జరిగింది. అందుకే అన్నాడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు. సంతోషకరమైన వార్త. ప్రేమ, దయా, జాలి, సమీప బంధువుడు, విమోచకుడు, మోడుపోయిన జీవితాన్ని బాగు చేయడానికి బెత్లెహేములో యేసు జన్మించాడు. ప్రియమైన వాళ్ళారా, ఒంటరితనంతో బాధపడుతున్నాయేమో, ఎవ్వరు లేరు నాకు. నీ ఒంటరితనములో నిలబడే వ్యక్తి యేసన్నాడు. బెత్లెహేమునకు రా. ఈ క్రిస్మస్లో బెత్లెహేమునకు రా. నీ సమీప బంధువుడు, నిన్ను విమోచించేవాడు, నీ ఒంటరితనములో నిలబడేవాడు. బెత్లెహేం అంటే దుఃఖ స్థలం. బెత్లెహేము అంటే ఆకలి స్థలం. బెత్లెహేం అంటే సంతోష స్థలం. ప్రియమైన వారడా, యేసు ఒక్కడే సంతోషాన్ని ఇచ్చాడు. నేనిచ్చు సంతోషం ఈ లోకం ఇచ్చినట్టు కాదు అన్నాడు. అందుకే బెత్లెహేమునకు వెళ్దాం. నీ జీవితంలో ఒంటరితనంతో మోడుపోయేవేమో, నాకెవ్వరు లేరయ్యా, రా బెత్లెహేంకి రా, యేసు దగ్గరికి రా. నీ జీవితానికి అర్థాన్ని, ఒక పరమార్థాన్ని తీసుకొచ్చేవాడు యేసు ఒక్కడే. 4వది వెళ్దాం. మనం ఈ విషయాన్ని గురించి మనం ముందుకు వెళ్దాం. ఈ సమూయేలు 2వ గ్రంథానికి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది. సమూయేలు 2వ గ్రంథంలో బెత్లెహేము అనే స్థలం కనబడుతుంది. ఆ బెత్లెహేం అనే స్థలం 23వ అధ్యాయానికి వెళ్తే చదువుతూ ఉన్నాను, చూడండి. 14వ వచనం నుంచి 17 వరకు ఉన్న వచన భాగాన్ని మనం కూర్చుని ఆలోచన చేయాలి. 14వ వచనంలో, దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. ఎవరున్నారంట? ఫిలిష్తీయులు, శత్రువులు. బెత్లెహేము అంటే ఏంటి? శత్రువులు ఆక్రమించిన స్థలం. శత్రువులందరూ కూడా ఆక్రమించారు. ఇప్పుడు దాహం వస్తుంది. దావీదు అన్నాడు, ఆ కింద వచనాల్లో చదువుతున్నాను చూడండి. అన్నాడు దావీదు, 15వ వచనం, దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా, ఆ నీళ్లు తీసుకురండి. ఏ నీళ్లు? ఈ లోకంలో చాలా నీళ్లు ఉన్నాయి. శత్రువులు, ఆ యొక్క ఫిలిష్తీయులందరూ కూడా అందులో ఉన్నారు. శత్రువులు ఆక్రమించిన స్థలం. ఇప్పుడు ఆ నీళ్లు కావాలంట. ప్రియమైన వారడా, యేసు ప్రభు వారి లోకానికి ఆయన జీవజలముగా వచ్చారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు అని చెప్పాడు. ఎన్నటికీ దప్పికొనడు. అరే, ఇప్పుడు ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, బెత్లెహేం దగ్గరికి వెళ్ళడానికి శత్రువులు ఉన్నారు. ఎవడు వెళ్తాడు? ఎవడు ఛేదించుకుని వెళ్తాడు? ఆ ఫిలిష్తీయుల శత్రువుల వారిని ఛేదించుకుని బెత్లెహేమునకు వెళ్ళాలి.
ఈ లోకమంతా కూడా శత్రువులతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా ఎవరు ప్రభు ఆ పరలోకాన్ని ఛేదించుకొని శత్రువుల గవిన్లోనికి వెళ్ళి ఆయన పరలోకము నుంచి శత్రువుల యొక్క ఆస్థానాల్లోనికి ఛేదించి వెళ్ళి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరా, నీ ఆకలిని తీర్చడానికి జీవాహారంగా వచ్చాడు, నీ దాహాన్ని తీర్చడానికి జీవజలంగా వచ్చాడు ఆయన. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. ఏంటి స్థలం ఈ బెత్లెహేము అనంటే? ఒక వీరోచితమైన స్థలం. హీరోయిజం ఛేదించుకొని ఈ లోకంలో మనమంతా పాపమునకు దాసులమైపోయాం, సాతానుకు అమ్మబడ్డాం, చెరగొడబడిపడ్డాం. మనల్ని తీసుకొచ్చే వాళ్ళెవరు? యేసు ప్రభువారు ఆ వీరోచితమైన కార్యం చేసి ఆయన పరము నుండి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, జీవజలం ఇవ్వడానికి శత్రువులను జయించాడు. తన యొక్క రక్తాన్ని చిందించి ఆ బావి అన్నాడు, రక్షణ బావి దగ్గరికి నిన్ను తీసుకురావడానికి ఆయన వీరోచితమైన కార్యమును జరిగించాడు. ఆయన ఇలాంటి వీరుడు ఎవరైనా ఉన్నారా? మనుషులను జయించవచ్చు, దేశాలను జయించవచ్చు, కానీ ఈయన పాపమును మరణమును సాతానును జయించిన వ్యక్తి ఈయనొక్కడే. ఆ బెత్లెహేములో ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను విడిపించడానికి ఆయన హీరోగా వచ్చాడు. ఆయన ఎంత గొప్ప విషయం! నీ దాహాన్ని తీర్చడానికి ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. నేను దప్పికొనుచున్నానని శిలువలో మాట్లాడాడు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు నీకు ఇవ్వడానికే ఇంత సాహస కార్యాన్ని చేశాడు. ఎవరు చేయలా? బెత్లెహేం అంటే వీరోచితమైన స్థలం, అది హీరోయిజం చేయించిన స్థలం. అందుకే బెత్లెహేమునకు వెళ్దాం రండి అంటున్నా. క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు క్రిస్మస్కి? బార్ కాదు, రెస్టారెంట్ కాదు, మోటల్ కాదు, బెత్లెహేమునకు వెళ్దాం. నీ దుఃఖం పోవాలంటే బెత్లెహేమునకు రా. నీ గుండె పగిలిన హృదయంలో నుంచి ఆ గాయాలు పోవాలంటే యేసు దగ్గరికి రా. నీ ఆకలి తీరాలంటే బెత్లెహేమైన జీవాహారంగా వచ్చిన యేసు ప్రభు దగ్గరికి రా. మోడుపోయిన నీ జీవితం, ఒంటరి జీవితానికి అర్థం ఇవ్వడానికి, చిగురించ చేయడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి బెత్లెహేముకి రా. నీ దాహాన్ని తీర్చడానికి బెత్లెహేంకి రా. అరే, వీళ్ళు గొర్రెల కాపర్లు వెళ్తూ ఉంటే ఏమనిపించి ఉండొచ్చును? వాళ్ళకి ఏమి ఆలోచన వచ్చి ఉండొచ్చును? ఈ మాటలు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనాన్ని నుంచి వాళ్ళకి ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం వచ్చింది. అరే, బెత్లెహేం నీళ్లు తాగాలి, బెత్లెహేములో ఉన్న బావిలో నీళ్లు తాగాలని దావీదుకు కలిగిందే, అక్కడ జరిగిన సంఘటనంతా కూడా జ్ఞాపకం వచ్చి ఉండాలి వాళ్ళకి. ఇదే బావి అని వాళ్ళకి జ్ఞాపకం వచ్చి ఉండాలి. ప్రియమైన వారలా,
ఆ నీళ్లు తీసుకుని దావీదు తాగాడంటే, చదువుతూ నన్ను చూడండి 16 వచనంలో, ఆ ముగ్గురు మనుషులు అని చెప్పి అదంతా కూడా కిందకి రండి. అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి తెచ్చిన చేతి నీళ్లు త్రాగుదునా. చేతి నీళ్లు, ప్రాణాన్ని తెగించి యేసు ప్రభువారు దీనాతి దీనుడుగా, దాసుడుగా బెత్లెహేములోనికి వచ్చాడు. ఆయన నిన్ను విడిపించడానికి, నీకు దాహాన్ని తీర్చడానికి ప్రభు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి. ఆయన చూద్దాం. చివరిగా ప్రియమైన వాళ్ళరా, మీకా గ్రంథానికి మనం వెళ్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలోనికి వెళ్దాం. అక్కడ చెప్పాడు, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము, ఇది ఈ పాత నిబంధనలో 4 వచనాలు చూచావు, 4 వాస్తవాలు చూచావు. పగిలిపోయిన హృదయాన్ని, ఆకలితో ఉన్న స్థలాన్ని, సంతోషాన్ని ఇచ్చే స్థలం, వీరోచితమైన స్థలం అది. ఇదేంటి అసలు? ఎందుకు? ఇది మీకా ప్రవక్త ప్రవచించాడు. 100 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ప్రజలకు నిరీక్షణ లేదు. వారు చాలా భయంతో ఉన్నారు, వారు సమస్యలతో ఉన్నారు, వారి ముఖాలలో ఆశ లేదు, నిరీక్షణ లేదు, నో హోప్. చాలా నిరాశలో ఉన్న ప్రజలు. ఒకవేళ మన ఇంట్లో మన బంధువులు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత వారు స్ట్రెచ్చర్లో త్వరగా తీసుకుని వెళ్ళి ఆ ఐసీయూలోకి తీసుకుని వెళ్ళిపోయి చుట్టూ డాక్టర్స్ అందరూ కూడా చేరిపోతారు. మనం అందరం బయటే ఉండాలి. ఎలాగుంటాం ఒకసారి ఆలోచించాం. ఎలాగుంటాం? బతుకుతాడా? ఇంత యాక్సిడెంట్ జరిగింది, బ్రతుకుతాడా? ఏం జరుగుతుంది? మనం చాలా ఆందోళనతోనే బయట ఒక ఆతృతతో వేచి ఉంటాం. లోపలికి తీసుకుని వెళ్ళారు, ఏ వార్త వినాల్సి వస్తుందో. డాక్టర్స్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, అయ్యా మేం చేయాల్సిందంతా కూడా చేసాం, నో హోప్, బతుకుతాడని మాత్రం చెప్పలేం. అంటే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించు. ఈ లోకం అంతా కూడా అలాగే ఉంది. దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసిన యుద్ధాలు, మనుషులంతా కూడా క్రూరులైపోయారు, క్రికెట్స్ అయిపోయారు. రాజులు, రాజకీయాలు, యాజకులు అందరూ దుర్మార్గులైపోయారు. ఎక్కడ చూసిన పాపం, ప్రజలను దోచుకుంటున్నారు. మీకా గ్రంథంలో చదువుతూ ఉంటే ఆ మాటలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కపటలు, దైవభక్తి లేని పరిస్థితి.
ఈ పరిస్థితిలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు అల్పమైన దానవే, నువ్వేం భయపడిన అవసరంలే, నీకు ఒక ఏలబోవాడు వస్తున్నాడు, ఒకడు వస్తున్నాడు, నిరీక్షించు. బెత్లెహేం అంటే నిరీక్షణ స్థలం, వేచి ఉండే స్థలం. ఈ రోజున మీకా గ్రంథంలో చెప్పబడుతున్న రీతిగా యెరూషలేము కాదు, దేవాలయం కాదు నిరీక్షణ ఇచ్చేది, మతం కాదు నిరీక్షణ ఇచ్చేది, ఫిలాసఫీ కాదు, రాజులు కాదు, సైన్యం కాదు. మనకు కావాల్సింది ఒక విమోచకుడు కావాలి, ఒక రక్షకుడు కావాలి. అందుకే అన్నాడు, బెత్లెహేమా ఎఫ్రతా, నీలో నుంచి ఏలువాడు, ఒక రక్షకుడు పుట్టే స్థలం అది. ప్రియమైన వారలారా, ఈ రోజున చాలా ఈ మధ్యలో జరిగింది, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు దాదాపు 400 సంవత్సరాలు, అంధకార సంవత్సరాలు. అవన్నీ కూడా డార్క్ ఏజ్ అంటారు. అది ఆ డార్క్ ఏజ్లో, ఆ చీకటి యుగంలో ప్రజలు అస్తవ్యస్తమైపోయారు. దేవుడు మాట్లాడడం లేదు, దూత కనబడడం లేదు, ప్రవక్త లేడు, దేవాలయం లేదు, యాజకులు లేరు. ఏంటి మా నిరీక్షణ? మతం ఇవ్వలేదు, దేవాలయం ఇవ్వలేదు, యాజకులు ఇవ్వలేదు, రాజులు ఇవ్వలేదు. ఫిలాసఫీ, గ్రీక్ ఫిలాసఫీ అప్పుడే వచ్చింది. గ్రీక్ తత్వవేత్తలు ఏమి ఇవ్వలేకపోయారు. ఏది కూడా నిరీక్షణ ఇవ్వాల. ప్రియమైన వారడా, ఆ సమయంలో ఈ ప్రవచనం వచ్చింది. ఏమన్నాడు? బెత్లెహేము ఎఫ్రతా. అందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ నిరీక్షిస్తున్న ఆ స్థలంలో 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఆ ప్రవచనం మత్తయి సువార్తలో జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా, ఆయన పూజింపవచ్చితిమి. హేరోదు రాజుని అడిగినప్పుడు హేరోదు రాజు కలవరం పడ్డాడు, తనతో ఉన్న జనులు కలవరపడ్డారు. శాస్త్రులను, యాజకులను పిలిచి, ఎక్కడ పుట్టాడో చెప్పండి అయ్యా, శాస్త్రాలు ఏమి చెప్తూ ఉన్నాయి అనంటే, వాళ్ళు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని తెరిచి వాళ్ళు చెప్పారు, యూదా దేశపు బెత్లెహేములో రక్షకుడు, ప్రియమైన వారడా, ఎందుకు వెళ్ళాలి బెత్లెహేమునకు అన్నాడు. ఇక్కడ మేము ఆయన పూజింపవచ్చితిమి, అక్కడికి వెళ్తాం, రక్షకుడిని పూజ చేస్తాం. వారి జ్ఞానులు సాగిలపడి ఆరాధించారు. కొల్లలు వెళ్ళి బెత్లెహేమునకు వెళ్ళి దేవుణ్ణి చూచారు. వారి జీవితంలో పగిలిన హృదయాలకు గాయాలు పోయే స్థలం అది. కరువులో ఉన్న వాళ్ళకి జీవాహారం ఇచ్చే స్థలం అది. మోడుపోయిన జీవితానికి సంతోషం ఇచ్చే స్థలం అది. పాపంలో పట్టబడిన బానిసలుగా ఉన్న వాళ్ళని విడిపించే స్థలం బెత్లెహేము. నీ జీవితానికి నిరీక్షణ ఇచ్చే స్థలం బెత్లెహేము. క్రిస్మస్లోనే నిరీక్షణ ఉంది. అంతకు ముందు సంవత్సరం 5 విషయాలు మాట్లాడాం.
అందులో హోప్, నిరీక్షణ. యేసు ఒక్కడే నీ జీవితానికి నిరీక్షణ. నీ జీవిత వ్యధలకు, నీ సమస్యలకు ఒక్కడే ఆయనే నిరీక్షణ. ఈ రోజున క్రిస్మస్లో ఈ 24th 24వ తారీఖున పిల్లలందరూ కూడా వేసే ఆ క్రిస్మస్ సంబరాలలో, క్యాండిల్ లైట్ సర్వీస్లో మీరందరూ చూస్తారు, ఒక పశువుల తొట్టి, కాపరులు, గొల్లలు, ఇంకా అతనితో వచ్చిన జ్ఞానులు, గొర్రెల కాపరులు, దూత అన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ ఇంత పశువుల తొట్టి కనబడింది, గొర్రెల కాపరులు కనబడ్డారు, జ్ఞానులు కనబడ్డారు, నక్షత్రం కనబడింది, దూత నిలబడ్డాడు, మరియ యోసేపులు కనబడుతున్నారు. కానీ సందేశం ఏమైనా ఉందా? ఏం చెప్తావు చెప్పు. ఏమని చెప్తావు? బెత్లెహేమునకు వెళ్దాం, బెత్లెహేమునకు వెళ్దాం. గుండె పగిలిన వారికి ఆయనే ఆదరించేవాడు. కుడి చేతి పుత్రుడు యేసు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఈ సందేశం ఉందా? లైట్స్ అన్నీ కూడా వెలిగించేసాం, సాంప్రదాయాలు ఉన్నాయి కానీ సందేశం లేదు. ఈ రోజున క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తున్నావంటే చెప్పగలవా? బెత్లెహేమునకు వెళ్తున్నా. అత్తగారింటికి కాదు, అయ్యగారింటికి కాదు, ఊరికి కాదు, పట్టణానికి కాదు, హోటల్కి కాదు, బెత్లెహేమునకు వెళ్తున్నా. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున దావీదు పట్టణమందు బెత్లెహేములో రక్షకుడు పుట్టాడు. ఈరోజు అక్కడికి వెళ్దామా చెప్పు. నీ దుఃఖం, నీ పాపం కొరకు నీ కోసం వచ్చిన యేసయ్య దగ్గరికి వెళ్దామా? కల్వరి మార్గం ద్వారానే బెత్లెహేమునకు వెళ్ళగలవు. కల్వరి మార్గంలో కాకుండా బెత్లెహేమునకు వెళ్ళలేవు. అసలు ఒక్కటే కల్వరి. ఆ కల్వరిలో ఉన్న సిలువే నిరీక్షణ, ఏది ఇవ్వదు. బెత్లెహేమునకు వెళ్ళాలి అనంటే ఆ కల్వరి సిలువ ద్వారానే మనం బెత్లెహేమునకు వెళ్తాం. జీవిత వాస్తవాలివి. నీ దుఃఖాన్ని నివారణ చేసే స్థలం బెత్లెహేం. నీ ఆకలిని తీర్చే స్థలం బెత్లెహేం. నీకు సంతోషాన్ని ఇచ్చే స్థలం బెత్లెహేం. నిన్ను వీరోచితంగా చేసి నిన్ను విడిపించిన స్థలం బెత్లెహేం. నీకు నిరీక్షణ ఇచ్చిన స్థలం బెత్లెహేం. వస్తావా బెత్లెహేమునకు? ఈ గొల్లలు చెప్పిన రీతిగా, గొర్రెల కాపరులు చెప్పిన రీతిగా బెత్లెహేమునకు వెళ్దాం, ఆయన చూద్దాము రండి. జ్ఞానులు వెళ్ళారు. నువ్వెక్కడున్నావు ఒక్కసారి ఆలోచించు. బెత్లెహేముకు వచ్చావా? ఇంకా చర్చిలోనే ఉన్నావా? మతంలోనే ఉన్నావా? ఎక్కడున్నావు? బెత్లెహేమునకు వచ్చావా? నువ్వు రాకపోతే ఈరోజు ప్రభు దగ్గరికి రా. నీ కొరకు, నా కొరకు దుఃఖాన్ని అంతటినీ కూడా తొలగించి జీవాన్నిచ్చే, ఎన్నటికీ దప్పిగొనకుండా, ఎన్నటికీ దాహము కొనకుండా, ఎన్నటికీ ఆకలి కొనకుండా నీ కోసం యేసయ్య వచ్చాడు. వస్తావా బెత్లెహేమునకు? వెళ్దామా చెప్పండి. తలలో వస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు ఈరోజు రాకపోతే ఆ ధనవంతుడు ఒక్క చుక్క నాలుక మీద నీరు చుక్క అని అడిగాడు. ఎప్పటికీ నువ్వు దాహం కొనాల్సి వస్తుంది. బెత్లెహేమునకు రాకపోతే
దాహం కొనాల్సి వస్తుంది. ఈ లోక ఆహారం తింటే నువ్వు చస్తావు. నేను జీవాహారంగా వచ్చాను, నన్ను భుజించేవాడు చావడు. ఈరోజు బెత్లెహేమునకు వస్తావా? ఎంతకాలం బెత్లెహేమునకు రాకుండా ఉంటావు? ఈ క్రిస్మస్ లో బెత్లెహేమునకు వెళ్దామా? చెప్పాల్సింది వెళ్దాం. వస్తున్నా. ఆ గొర్రెల కాపరులు విని అక్కడే కూర్చోలే. వారు బెత్లెహేమునకు వెళ్ళాము. ఆ వార్త వినిన తర్వాత కూర్చునే సమయం కాదు, ఖాళీగా ఉండే సమయం కాదు. వెళ్దాం, చూద్దాం, రండి. వారు వెళ్ళారు, చూచారు, సంతోషంతో దేవుణ్ణి మహిమపరుస్తూ వెనుకకు వెళ్ళారు. ఈరోజు నువ్వు కూడా సంతోషించుచు దేవుని మహిమపరచుచు వెళ్ళాలంటే బెత్లెహేమునకు రాకుండా నువ్వు వెళ్ళలేవు. బెత్లెహేమునకు రాకుండా వెళ్తే నీ గతి, నీ స్థితి నరకమే. నీ కొరకు వచ్చారు. ఆ బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము, రండి, చూద్దాం, వెళ్దాం. ఇదిగో నేను లేచి బెత్లెహేమునకు వెళ్ళాలని నిర్ణయించుకున్నా. ఇదిగో నా జీవితం, ఇదిగో ప్రభువా. పగిలిపోయిన హృదయం, గాయాలతో నిండిపోయిన నా హృదయాన్ని బాగు చేయడానికి వచ్చావయ్యా. నా ఆకలిని తీర్చడానికి వచ్చావయ్యా. నాకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చావయ్యా. నన్ను విడిపించడానికి వచ్చావయ్యా. నాకు నిరీక్షణ ఇవ్వడానికి వచ్చావయ్యా. నాయనా, ఇదిగో లేచానయ్యా. బెత్లెహేమునకు వెళ్తున్నా. నేను బెత్లెహేమునకు వెళ్తానయ్యా. నేను బెత్లెహేమునకు వెళ్తా. పండగ కాదయ్యా. పండగకెళ్తే ఏమొస్తుంది? బెత్లెహేమునకు వెళ్తే వస్తుందయ్యా. వెళ్తున్నానయ్యా. ఇదిగో నా జీవితం అని ప్రభుకు చెప్తామా? ఆ రోజు జ్ఞానులు ప్రయాణం చేసి బెత్లెహేమునకు వచ్చారు. గొల్లలు బెత్లెహేమునకు వచ్చారు. ఈరోజు నువ్వు ఎంతకాలం, ఎన్ని క్రిస్మస్లో బెత్లెహేమునకు రాకుండానే పండక్కొచ్చి వెళ్ళిపోయావు. స్టార్స్, ఆ యొక్క గొర్రెల కాపరులు, దూత, నక్షత్రం, జ్ఞానులను చూచి వెళ్ళిపోయావు తప్ప యేసు దగ్గరికి రాలా. ఎంతకాలం? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది క్రిస్మస్లో బెత్లెహేమునకు వెళ్తున్నా అని చెప్తావా? ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము మీ పాదముల చెంతకు చేరడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బెత్లెహేం అంటే ఏదో ప్రభువా, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుని వల్లించాము తప్ప బెత్లెహేమునకు రాలేదయ్యా. హేరోదు రాజు రానట్లుగా, యాజకులు రానట్లుగా, శాస్త్రులు రానట్లుగా, మతస్థులుగా నేను ఉండిపోయానయ్యా. లేదయ్యా, లేదు. నేను గొర్రెల కాపరిలాగా స్పందించి బెత్లెహేమునకు వెళ్తానయ్యా. జ్ఞానుల్లాగా ప్రయాసపడి బెత్లెహేమునకు వెళ్తానయ్యా. బెత్లెహేములోనే నాకుంది దుఃఖ నివారణ ఉంది. ఆకలికి నాయనా, నా యొక్క ఆకలి తీరే స్థలం అది. నాకు సంతోషం ఇచ్చే స్థలం అది. నన్ను విడిపించే స్థలం అది.
నాకు నిరీక్షణ ఇచ్చే స్థలానికి నేను వెళ్తానయ్యా. ఎంతమంది అయితే అలా ప్రార్థన చేసుకుంటున్నారో వారందరినీ కూడా బలపరచండి. ఇంకా కూర్చుని నిర్లిప్తముగా నిర్లక్ష్యంగా ఉంటే తిరిగి రాదనేది వారు గుర్తించినట్లు మీ కృప చూపించమని, మీరే వారితో మాట్లాడమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో ఫలింపచేయమని, నూరంతలుగా పంట వచ్చుటకు మీ కృప దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుంటే, కానుకలు ప్రభుకు సమర్పించుకుందాం. మనం అందరం కూడా నిలబడదాం. వినరే నరులారా అనే పాటను పాడుకుందాం. క్వైర్ వారు పాడుతుండగా మన కానుకలు ప్రభుకు సమర్పించుకోవాలి అని అనుకుంటే ప్రభుకు సమర్పించుకోవచ్చు. Hallelujah.
ప్రార్థన చేసుకుందాం మనం. మహోన్నతుడా, మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామములో చేరి ఇంతవరకు ఆరాధించుకోవడానికి, వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ గొప్ప కార్యాలను మేము తలపోసుకుంటూ, మీరు చేసిన ఆ ఘన కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ, మేము బెత్లెహేమునకు చేరాలని మాకు మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవితాలలో బెత్లెహేమ్ అనే ఆ స్థలములో జన్మించిన క్రీస్తు ద్వారానే మా జీవితాలకు అర్థం ఉంది, మా జీవితాలకు నిరీక్షణ ఉంది, మా జీవితాలకు రక్షణ ఉంది, మా జీవితాలకు పరలోక ఆనందం ఉన్నది నాయన. మీరిచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంకను బెత్లెహేమునకు రాని వారు, బెత్లెహేమునకు మార్గంలో ప్రయాణించని వారు ఎందరో ఉన్నారు. వారి మతాలలో, వారి వ్యామోహాలలో, వారి పదవి దాహాలలో ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని దర్శించయ్యా. ఈ లోకానికి ఒక్కడే నిరీక్షణ ఇచ్చే దేవుడు మీరు, ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉండడానికి ఇచ్చిన ఆ గొప్ప అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బెత్లెహేములో ఉన్న అనుభవాన్ని అనుభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే యేసుని వెంబడిస్తూ ఉన్నారు, యేసుని సేవిస్తూ ఉన్నారు, యేసుని కనపరుస్తూ ఉన్నారు, యేసును ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి కృప లేని వారందరినీ కూడా మీరు దర్శించండి. ఈ స్థలంలో చేరిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ, అనారోగ్యంతో బాధపడుతూ పడకల మీద ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థతనివ్వండి. మీరే అద్భుతమైన దుఃఖ నివారణ చేయగలిగిన దేవుడు మీరొక్కరే. గాయాలను మాన్పగలిగిన దేవుడు మీరు. మీరే ప్రభువా వారికి విడిపించి, విడుదలిచ్చి, సంతోషాన్ని ఇచ్చి మీరే నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ, అందరినీ కూడా బలపరిచి పంపించమని యేసు ప్రభువారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక ఆదరణ సహవాసము ఈ స్థలంలో చేరి బెత్లెహేమునకు వెళ్తున్న బిడ్డలకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం